వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణాన్ని వరద నీటిలో నిండా ముంచి మంచిర్యాల గురించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుల వెల్లడి. ఈ నెల 14న హైటెక్ సిటీ మంచిర్యాల క్లబ్లో రేనే హాస్పిటల్ వారిచే ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జెండా ఆవిష్కరించి ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్. మంచిర్యాల నియోజకవర్గం పట్టణ ప్రజలను, ఇండ్లను, ప్రభుత్వ భవనాలను, హాస్పిటల్స్ను వరద నీటిలో ముంచి గతంలో మంచిర్యాల పట్టణం మంచిర్యాలగా ఉండేదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతున్నారని సింగిల్ విండో డైరెక్టర్ ధరణి మధు, తాళ్ల సంపత్ రెడ్డిలు ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సింగిల్ విండో డైరెక్టర్ ధరణి మధు, తాళ్ల సంపత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మంచిర్యాలగా పేరున్న పట్టణంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలతో, దాడులతో శాంతి భద్రతలు లేకుండా పోయాయని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించడం జరిగిందని, వాస్తవానికి మంచిర్యాల పట్టణాన్ని, ప్రజలను ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి అనాలోచితంగా ప్రణాళికలు లేకుండా హాస్పిటల్స్ను, ప్రభుత్వ భవనాలను నిర్మించి మంచిర్యాలను నిండా ముంచింది మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావేనని అన్నారు. రౌడీలు, గూండాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని, కాబట్టి మంచిర్యాల నియోజకవర్గంలో వాళ్లే గొడవలు సృష్టించి తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై నిందలు వేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలను పోటీగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కనబడకుండా పెట్టినందుకే నస్పూర్ కేంద్రంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయని, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఎలాగైనా అల్లర్లు సృష్టించి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేమందరం సమన్వయం పాటిస్తుంటే మా కార్యకర్తలు, నాయకులను టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతూ మంచిర్యాల పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని కాంగ్రెస్ నాయకులని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, యువజన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల అనిల్, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బోయిని పద్మ, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న దివాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు అంటే సింపుల్ గా మాది మంచిర్యాల అంటాడు. ఇట్లా మాది మంచిర్యాల. గుర్తుపెట్టుకోండి దివాకర్ రావు, మంచిర్యాల ఇప్పుడు మంచిర్యాల. ఇంతకు ముందు నువ్వు ముంచిన మంచిర్యాల. నువ్వు ఎట్లా ముంచినవు అంటే మాతా శిశువుని ముంచినవు, అండర్ బ్రిడ్జిని ముంచినవు. అనేక మంచిర్యాలలో నీ అనాలోచిత నిర్ణయాల వల్ల, నీ అసమర్థత వల్ల వరదలు వచ్చినప్పుడు అనేక కాళ్ళు మునిగినాయి. అంటే ముంచింది ఎవరు? మంచిర్యాల సర్వం ముంచింది నువ్వు. ప్రజల ఆశలను నువ్వు ముంచినవు. నీకు ఓటేసినప్పుడు దాదాపుగా నువ్వు 4 దఫాలుగా ఎమ్మెల్యే చేస్తే ఏ రోజు కూడా ప్రజల ఆశలను నెరవేర్చగా వాళ్ళ ఆశలను నువ్వు ముంచినవు. ఇవాళ నువ్వు మంచిర్యాల గురించి మాట్లాడుతున్నావు. ప్రస్తుతం మంచిర్యాల అనేది మంచిగా ఉన్నది. ఒకప్పుడు నీ వల్ల మునిగిపోయిన మంచిర్యాల. ఇవాళ నువ్వు దాని గురించి మాట్లాడడం చాలా నవ్వొస్తుంది, హాస్యాస్పదంగా ఉన్నది. మాది మంచిర్యాల ఇప్పుడు మంచిగా లేదని అంటున్నావు. ఈ మాటలను వెంటనే నువ్వు రివర్స్ తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకో, 100% నువ్వెన్నో పాపాలు చేసినావు. ఆ పాపాలకు ఇప్పుడు పరిహారం అనేది మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు చేస్తున్నారు. నీ పాపాలను వాస్తవానికి చరిత్రలో నిలిచిపోయే పాపాలు నువ్వు చేసినావు. చరిత్రలో ఏ విధంగా అంటే వాస్తవానికి మాతా శిశువు అనేది మునిగిపోయే ప్రాంతంలో కట్టద్దురా నాయన అంటే అక్కడ కట్టినావు. అది ఒక చారిత్రక తప్పిదం. అది చరిత్రలో అట్లనే నిలిచిపోయేది. నువ్వు ఎప్పుడు ఎలక్షన్లో నిలిచున్నా కూడా కంపల్సరీ మేము ఫస్ట్ ప్లకార్డు మాతా శిశువు పెట్టేది. కానీ సార్ దాన్ని ఇప్పుడు ఏం చేసిండంటే మంచితనంతో అక్కడ నుండి తీసి మన ఐపీలో కడుతుండు. అంటే నువ్వు పాపం చేస్తే మావాడు దానికి పరిహారం అనేది చూపెట్టిండు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. సర్కిల్ నువ్వు చేసిన అతిపెద్ద పాపం, కొన్ని ప్రాణాలు తీసినావు, ఎంతో మంది యాక్సిడెంట్లకు గురై చచ్చిపోయారు. అది పెద్ద పాపం. దానికి మళ్ళీ పరిహారం మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేసి వారిని తొలగించిండు. అంటే పాపాలు చేసేది నువ్వు, ముంచేది నువ్వు, దానికి పరిష్కారం చూసి పరిహారం చేపించేది మాత్రం మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు. గుర్తుపెట్టుకో, అండర్ బ్రిడ్జ్ వాటర్ వస్తాయని తెలుసు, వర్షాకాలం వస్తే మునుగుతాయని తెలుసు, అయినా కూడా అక్కడ కట్టడం త్వరలో కూడా మేము దానికి పరిష్కారం చూపెడతాం. ఒకటి గుర్తుపెట్టుకో దివాకర్ రావు,
నువ్వు చేసిన పాపాలు చరిత్రలో నిలిచిపోయే పాపాలు కానీ వాటిని మేము తొలగిస్తూ వస్తున్నాం. ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అనవసరంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఐబీలో కట్టినావు కానీ దాన్ని తీసేసినాం. మళ్ళీ నీ పాప పరిహారం అనేది మేమే చేసినాం. అక్కడ ప్రజలకు అవసరమయ్యే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మేము కట్టబోతున్నాం. ఇక ఎక్కడుందా నువ్వు ఉన్నప్పుడు మంచిగా మంచిర్యాలు మొత్తం ముంచి సర్వనాశనం చేసి ఆగమాగం చేసి ఇప్పుడు ఏదో టైంపాస్కు ప్రజల్లో ఉండాలి, ప్రేమ్ సాగర్ రావు గారు అభివృద్ధి చేస్తున్నారు, వాటిని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు. ఇంకొకటి ప్రశాంతత ఉండాలి. ప్రశాంతత గురించి మాట్లాడే హక్కు నీకు కానీ నీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో 100% లేదు. ప్రశాంతత గురించి అన్నావు. ఇక్కడ నువ్వు గొడవలు సృష్టిస్తామని చేసి అక్కడ నస్పూర్లో కార్యకర్తలను రెచ్చగొట్టి మేము ఎప్పుడో అక్కడ ఫ్లెక్సీ పెట్టుకున్నాం. వినాయక నిమజ్జనం రేపనంగా మీ కార్యకర్తలతో మీ నాయకులతో ఒక ఫ్లెక్సీ అడ్డంగా పెట్టించినాం. అయినా కూడా మేము ఓపికతో ఉన్నాం. ఎందుకు మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు వినాయక చవితి అనేది అందరూ ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండద్దన్న ఉద్దేశంతో మేము ఆ ఫ్లెక్సీ జోలి కూడా పోలే. ఉండగా మళ్ళీ ఏం చేసినావు, మళ్ళీ మీ నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఇంకో ఫ్లెక్సీ పెట్టి ప్రయత్నం చేస్తే మేము బరాబరి అక్కడికి పోయినాం. నువ్వు ఫ్లెక్సీ ఇది పెట్టడమే తప్పు, ఆ ఫ్లెక్సీ పక్కకు ఇంకొక ఫ్లెక్సీ పెట్టడం తప్పని చెప్పి మేము ఆడ వారించి ఆ ఫ్లెక్సీ తీసేసిన మాట వాస్తవం. ఎందుకంటే మా ఫ్లెక్సీకి అడ్డంగా ఉంది కాబట్టి మేము తీసేసిన మాట వాస్తవం. ఇది కూడా మీరు సోషల్ మీడియాలో క్లియర్గా చూడాల్సిన అవసరం ఉన్నది. మీరు సోషల్ మీడియాలో కూడా పెట్టినాం. మీరు ఏ విధంగా గొడవలు సృష్టించాలి, ఏ విధంగా అల్లర్లు సృష్టించాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను బదనాం చేయాలన్న ఉద్దేశంతో మీరు స్కెచ్లు వేస్తున్నారు. ఏదైతే 4వ తారీఖు రోజు నైటు సుమారు 12 దాటిన తర్వాత సిసిసి కార్నల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ, అది మా వార్డులో ఉన్నటువంటి ఆదిపరాశక్తి బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము పెట్టినటువంటి ఫ్లెక్సీని వారు చూసి ఓర్వలేక వినాయక నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత మా ఫ్లెక్సీకి అడ్డుగా ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. దాన్ని పొద్దున మేము చూసినాం. ఆ ఫ్లెక్సీని చూసి సంబంధిత సిఐ గారికి మేము ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఇట్లా సిసిసి కార్నర్లో మా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీకి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరి మాజీ ఎంపీపీ అని చెప్పుకొని తిరిగే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈ రకంగా మరి ఫ్లెక్సీ పెట్టిండు. దీన్ని మేము అక్కడికి వెళ్తే గొడవ జరుగుద్ది, ఈరోజు నిమజ్జనం కాబట్టి గొడవ జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం జరగాలి కాబట్టి మేము అక్కడ వెళ్ళాం సార్, మీరు దీన్ని దయచేసి ఎవరైతే పెట్టిరో వాళ్ళకి ఫోన్ చేసి ఫ్లెక్సీ తీపించండి అని చెప్పేసి వేడుకోవడం జరిగింది. దాని తర్వాత అదే రోజు హిందూ ఉత్సవ సమితి మొట్టమొదటిసారిగా మా నస్పూర్లో సిసిసి కార్నల్ పెట్రోల్ బంక్ దగ్గర మరి హిందూ ఉత్సవ సమితి మరి వారు ఒక పెద్ద ఎత్తున డయాస్ ఏర్పాటు చేసి విగ్రహాలు వచ్చిన వాటి గురించి, అదేవిధంగా హిందూ సంస్థ గురించి వాళ్ళు చాలా చక్కగా వివరించడం జరిగింది. మేము ఆ రోజు ఈ ఫ్లెక్సీ తీయకపోవడానికి కారణం ఏదైతే ఉందో, హిందూ ఉత్సవ సమితిలో భాగంగా మరి వినాయక నిమజ్జనం జరుగుతుంది కాబట్టి మేము ఎలాంటి గొడవలు చేయొద్దు, ఆ ఫ్లెక్సీ మేము తీసేయకూడదు అని చెప్పేసి మేము అక్కడ గొడవ చేయకుండా ఉంచినాము. ఆ ప్రోగ్రాం కూడా గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు హిందూ ఉత్సవ సమితికి పర్మిషన్ కూడా ఇప్పించడం జరిగింది. ఆ రోజు పని కట్టుకొని నాకు తెలిసి అయ్యా కొడుకులు ఇద్దరు, మన నస్పూర్లో ఒకరిద్దరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఆ రోజు రాత్రి కూర్చొని మంచిర్యాలలో నేను గొడవ చేస్తా, నస్పూర్లో నువ్వు ఫ్లెక్స్ పెట్టి నువ్వు గొడవ చేయి, మన ఇద్దరి గొడవ వల్ల ప్రశాంతత ఉండదు, ఏదో ఒక గొడవ మంచిర్యాలలో జరుగుద్ది, ఏదో ఒక గొడవ నస్పూర్లో జరుగుద్ది, దాని ద్వారా మనమే తలలు బలగొడదాం, మనమే గీసుకుందాం, పోలీస్ స్టేషన్లకు పోదాం, మనమే హాస్పిటల్లో పడుకుందాం, ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత ప్రశాంతత లేకుండా జరిగిందని మనమే ప్రచారం చేద్దామని చెప్పేసి వాళ్ళొక ఉద్దేశపూర్వకంగా హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన డయాస్ పక్కనే ఈ యొక్క ఫ్లెక్సీ ఉంటుంది. ఈ యొక్క ఫ్లెక్సీ హిందూ ఉత్సవ సమితి ఏదైతే సమావేశం ఏర్పాటు చేసిరో దాని పక్కనే ఇది ఉంటుంది. అక్కడ గొడవ జరగాలి, ఇక్కడ గొడవ జరగాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో నాటకాలు ఆడారు. డైరెక్షన్ వాళ్ళదే, ప్రొడ్యూసర్ వాళ్ళే, నటులు కూడా వాళ్ళే. చాలా చక్కగా అంత నటన వాస్తవంగా మాకు కూడా రాదు. మొన్న జరిగినటువంటి సన్నివేశాల్లో చాలా నటించారు. తుమ్ముల నరేష్ అన్న సౌమ్యుడు కాబట్టి గొడవ లేకుండా హిందూ ఉత్సవ సమితిలో ఏదో రాజకీయం మాట్లాడి గొడవను ప్రేరేపించే క్రమంలో ఆయన గొడవను అడ్డుకున్నాడు. నస్పూర్లో మేము సంయమనం పాటించి అక్కడికి వెళ్లకుండా ఎలాంటి గొడవ జరగకుండా మా ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు మాకు స్ట్రిక్ట్గా చెప్పారు.
నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. మరియు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఏ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వ్యవహరిస్తున్నారో వాటిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన పూర్తి బాధ్యత మీదే అని చెప్పేసి మమ్మల్ని హెచ్చరించారు. దానికి అనుగుణంగా మేము ఎలాంటి గొడవ జరగకుండా మేము అక్కడ సైలెంట్గా ఊరుకున్నాం. ఇది జరిగినట్టుగా సృష్టించి ఇంతకు ముందు జరిగిన వ్యవహారం కూడా మొత్తం అవే జరగనిది జరిగినట్టుగా సృష్టించి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని ఈ రకంగా మరి అవమానించినట్టుగా మేమే మాట్లాడమని చెప్తూ మరి మేమే వాళ్ళని ఏదో కొట్టినట్టుగా చెప్తూ ఇవన్నీ చేయడం సరికాదు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ప్రస్తుతం జిల్లాలో అమలవుతున్న అక్షరాస్యత కార్యక్రమం, ఉల్లాస్ మరియు ఓపెన్ స్కూల్ విధానం, టాస్ అడ్మిషన్లపై జిల్లా వయోజన విద్యా అధికారి ఏ పురుషోత్తం నాయక్ అధ్యక్షతన జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారి రఫ్ఖాన్, టాస్ కార్యక్రమం రాష్ట్ర పర్యవేక్షకులు ప్రతినిధి ప్రణయ్లతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జాయింట్ కలెక్టర్ చంద్రయ్య, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రఫ్ఖాన్ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ ద్వారా 10th మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్లను పెంచడానికి తమ శాఖ వంతున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రతినిధి ప్రణయ్ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా చదువు మధ్యలో ఆపేసిన వారు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో అడ్మిషన్లు పొంది చదువు పూర్తి చేయవచ్చునని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాస్క్ కోఆర్డినేటర్ అశోక్, డిఆర్పి సుమన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన తల్లుల మదర్స్ అసలు కాబట్టి మదర్స్ కూడా ఎవరైతే ఉంటారో ఇంటర్మీడియట్ లేని వాళ్ళు, 10th లేని వాళ్ళని కూడా మాకు ఈ మంత్ 28th వరకు టైం ఉంది కాబట్టి వాళ్ళతో కొంచెం మాట్లాడి కట్టించి మీ అందరూ కూడా కొన్ని స్కూల్స్ ఇచ్చిన ఎక్కడెక్కడ క్లాసెస్ జరుగుతాయి. ఆ క్లాసెస్ కంపల్సరీ మినిమం ఎన్ని క్లాసెస్ మొత్తం 30 క్లాసెస్ జరుగుతాయమ్మా. 30లో 20 క్లాసెస్ కంపల్సరీ అటెండ్ కావాలి. వాళ్ళకి చెప్పి అందరిని కూడా జాయిన్ చేయించి అందరు కూడా ఎడ్యుకేటెడ్, అంటే మీకు అందరూ తెలుసు ఎక్కడైతే మదర్ ఎడ్యుకేటెడ్ ఉంటుందో ఆ ఇంట్లో గృహిణి ఎడ్యుకేటెడ్ ఉంటుందో వాళ్ళ పిల్లలందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా మదర్స్ కంపల్సరీ కౌన్సిలింగ్ చేసి ఫీజు కట్టించి అందరూ కూడా ఇంటర్మీడియట్ ఎవరైతే ఇంటర్మీడియట్ కట్టించండి, 10th లేని వాళ్ళు 10th కట్టించండి. అందరూ కూడా ఇందులో జాయిన్ చేసి నాకు సెక్టర్ వైజ్ ఎంతమందిని జాయిన్ చేసారు, 10th ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది చేసినారు మేము లిస్ట్ తీసుకుంటాము. లిస్ట్ తీసుకొని మేము పంపించడం జరుగుతుంది. మీకు అందరూ కూడా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. మన మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్షరాస్యత దానికి చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా కూడా సో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా, తర్వాత సాక్షర భారత్ కార్యక్రమం ద్వారా కూడా ఈ వయోజనుల వాళ్ళకు విద్య నేర్పించడమే కాకుండా అదేవిధంగా గతంలో మన పిల్లలు కొంతమంది డిస్కంటిన్యూ చేసి ఉంటారు ఎడ్యుకేషన్, 9th క్లాసు 8th క్లాసు మధ్యలో మిస్ అయిపోయి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం మూలంగా చేసినటువంటి వాళ్ళు కూడా ఈ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ఉంటుంది టాస్ అనే దాంట్లో. అటువంటి వాళ్ళు లేకపోతే 10th ఫెయిల్ అయినాక ఇంటర్మీడియట్ చదువుకుంటుండి మధ్యలో మిస్ అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేయించి వాళ్ళని కూడా ఇంటర్మీడియట్ లేకపోతే SSC పాస్ చేసే విధంగా ఈ టాస్ ద్వారా చేయడం జరుగుతుంది. మన జిల్లాలో మొత్తం 2506 మంది విద్యార్థులు ఉన్నారు, రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో ఇప్పటివరకు 921 మంది నమోదు చేసుకున్నారు. వీటికి ఫీజు కట్టేది ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీజు కడితే SC ST పిల్లలు అయితే 10th క్లాస్ లోపు అయితే 1140 రూపాయలు కట్టాలి. అదేవిధంగా BC వాళ్ళు అదర్ దాన్ SC ST అయితే 1500, అదేవిధంగా ఇంటర్మీడియట్కి అయితే SC ST అయితే 1500, అదర్ వాళ్ళు అయితే 1800 ఫీజు కట్టి నమోదు చేసుకోవాలి. అదేవిధంగా మన జిల్లాలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ లాస్ట్ గతంలో చేసినటువంటి కాశీపేటలో 100 days 100% అక్షరాస్యతను సాధించడం జరిగింది. అందులో భాగంగానే మిగతా మన జిల్లాలో కూడా మిగతా మండలంలో అన్నింటిలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. అదేవిధంగా దీంట్లో ఈ ఫీజు కొంతమంది ఫైనాన్షియల్గా వైబిలిటీ లేక కొంతమంది కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా కలెక్టర్ గారి ద్వారా ఈ SHG గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్లో పనిచేస్తుంటారో వాళ్ళ ఇంట్లోనే అబ్బాయి ఉంటాడు. జనరల్ ప్రతి మహిళ కూడా ఎక్కువ శాతం అన్ని 90% వరకు ప్రతి ఇంట్లో ఉన్న మహిళ మన SHG గ్రూప్లో మెంబర్ అయి ఉంటుంది. సో అటువంటి గ్రూప్లో ఎవరైనా ఇంట్లో అబ్బాయి 8th క్లాస్ చదివి డిస్కంటిన్యూ 10th క్లాస్ ఉత్సాహంగా ఉన్నటువంటి వారిని రాయించాలి. అదేవిధంగా 10th పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చేయలేకపోయిన వాళ్ళు రాయించాలి. అటువంటి వాళ్ళకు కూడా ఫీజు దాని విషయంలో ఈ మహిళా సంఘాల వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి ఆ గ్రూప్లో వాళ్ళకి కావాల్సిన ఫీజు వాళ్ళతో తిప్పించుకొని అదొక ఇన్స్టాల్మెంట్ బేస్ మీద తిరిగి చెల్లించడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.
అదేవిధంగా మన ఈ అంగన్వాడీ సెంటర్లో కూడా ఉన్నటువంటి ఆయాలు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళకు కూడా తల్లుల సంఘాలు కానీ మిగతా ఉంటాయి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళ ద్వారా కూడా అంటే ఆ ఇంట్లో ఉంటారు, ఎవరో ఒక అబ్బాయో అమ్మాయో ఉంటారు. సో ఈ రిజిస్టర్డ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా నమోదు చేయించాలి, రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి అందరికీ కోరుతున్నాను. జిల్లా కేంద్రంలో సిపిఐ కార్యాలయం వద్ద సెప్టెంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తెలంగాణ సమైక్య దినోత్సవంగా కాకుండా అధికారికంగా విలీన దినోత్సవం పేరుతో నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలు చేర్చాలని, అమరవీరుల స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, సాయుధ పోరాట నాయకుల పేర్లు చిరస్థాయిగా నిలిచే విధంగా వివిధ ప్రభుత్వ పథకాలకు నామకరణ చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి, మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, మిరియాల రాజేశ్వరరావు, దేవి పోచన్న, వనం సత్యనారాయణ, పార్టీ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో సిపిఐ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను పురస్కరించుకొని అరుణ పతాకాన్ని జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ గారు ఎగరవేయడం జరిగింది. ఆనాటి పోరాట స్ఫూర్తిని ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ దాని ప్రజా సంఘాలన్నీ కూడా ఆ పోరాట పటిమను అనుసరించి పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని క్షేత్రస్థాయిలో నిలబెట్టాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజు ఈ తెలంగాణ గడ్డ మీద నిజాం నిరంకుశ పరిపాలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో కట్టు బానిసత్వానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మట్టి మనుషుల చేత పనిముట్లనే ఆయుధాలుగా మలిచి ఆనాడు ప్రజల చేత పోరాటానికి పిలుపునిచ్చినటువంటి బద్దం ఎల్లారెడ్డి, ముగ్దు మొయినుద్దీన్, రావి నారాయణ రెడ్ల పిలుపునందుకున్నటువంటి తెలంగాణ గడ్డ మీద రక్షక దళాలుగా ఏర్పడి నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దగూల్చేంత వరకు కూడా విరోచితమైనటువంటి పోరాటాన్ని కొనసాగించింది. ఆ పోరాట యొక్క చిహ్నాలు భూమి కోసం, భుక్తి కోసం జరిగినటువంటి ఆ సమరంలో ఇవాళ కారపొడితోని కానీ, రోకలు బండ కానీ, పొడవళ్లతోని కానీ వీరనారులు అట్లాగే మట్టి మనుషులు జరిపినటువంటి ఈ సమరంలో నిజాం నిరంకుశ పరిపాలన అంతమొందించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ తెలంగాణ గడ్డకు విముక్తిని ప్రసాదించింది. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఆనాటి నుంచి నేటి వరకు కూడా భూమి లేని నిరుపేదలకు పాలకులు భూమినివ్వాలి, అసలు భూమే ప్రధానమైనటువంటి అంశం, ఆ భూ సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వాలు చౌకబారు వాగ్దానాలు చేసి రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని విస్మరిస్తూ ఉన్నారు. ఇవాళ మతోన్మాద బీజేపీ పార్టీ అధికారంలోకి 3వసారి వచ్చినాక కూడా ఇలా కార్మిక హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు. అట్లాగే నిరుపేదల పట్ల వారు అవలంబించేటువంటి తీరుతెన్నులు ప్రజల ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ గడ్డతో పాటు భారత ప్రభుత్వం ఇవాళ అనిశ్చితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది. ఎర్ర జెండాను ఈ దేశంలోనే లేకుండా చేస్తాం, ఖతం చేస్తాం అనేటువంటి ప్రగల్భాలు వలికేటువంటి మతోన్మాద బీజేపీ పార్టీని యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం ఆలోచన చేయాలి, ఇంటెలెక్చువల్స్ ఆలోచన చేయాలి. ఆనాటి స్ఫూర్తి మట్టి మనసులు పిలుపునిచ్చిన పిలుపుని అందుకొని 10,000 గ్రామాలని విముక్తి చేసిరు, 10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టినారు. ఆ స్ఫూర్తిని తీసుకున్నాం, ఆ మహానీయుల యొక్క పోరాట పటిమని తీసుకుందాం. వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించాలంటే మతోన్మాద బీజేపీ పార్టీని గద్దెదించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అట్లాగే ఆనాటి పిలుపులో భాగంగా సెప్టెంబర్ 17వ తారీఖు రోజున
ఇవాళ గద్దెనెక్కినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ లాంఛనాలతోని అమరవీరుల చిహ్నాలను అమరవీరుల యొక్క జ్ఞాపకాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. ఆ చరిత్ర పుటల్ని ఏ ఏ గ్రామాలను అయితే అమరులు త్యాగాలు చేసినారో వారి యొక్క పేర్లతో ఎక్కడెక్కడైతే గ్రామాలున్నాయో అక్కడ స్తూపాలని నిర్వహించాలి. అదేవిధంగా పాఠ్య పుస్తకాలలో ఆనాటి వీర చరిత్రను లిఖించదగాలి, యువతరానికి అందించాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరొకసారి చెప్తా ఉన్నాం, ఈ వీరుల యొక్క పేర్లతోని రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముక్తు మోయినుద్దీన్ల పేర్లు చెప్పినారు, చిత్రపటాలను పెట్టినారు. క్షేత్ర స్థాయిలో మట్టి మనసులు జరిగినటువంటి సమరం సాకలి ఐలమ్మది కానీ, దొడ్డి కుమరాయది కానీ వీళ్ళందరి యొక్క వీరగాథల్ని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు మాటలు ఏవైతే ప్రజలకు ఇచ్చినారో వాటిని విస్మరించినారు. కనుకనే ఇలా చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అదే గతి ఇవాళ పాలకులకు పడుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అందుకే ఆనాటి పోరాట స్ఫూర్తిని యువతరానికి అందించాలి. నేడు యువతరం ఈ దేశ భవిష్యత్తు పైన ఆధారపడి ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ మహనీయుల యొక్క త్యాగాలను స్మరించుకుందాం, భవిష్యత్తు పోరాటాలు నిర్మిద్దాం, మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపుదామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఈ నెల 14వ తేదీ ఆదివారం లయన్స్ క్లబ్ మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రేనే హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో మంచిర్యాల జిల్లా కేంద్రం మంచిర్యాల క్లబ్ హైటెక్ సిటీలో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం నిర్వాహకులు వి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా లయన్ వి మధుసూదన్ రెడ్డి, కె సత్యపాల్ రెడ్డి, కె భాస్కర్ రెడ్డిలు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రేనే హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో ఈ నెల 14వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పట్టణంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో గల మంచిర్యాల క్లబ్ ప్రాంగణంలో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించబడుతుందని, ఈ అవకాశాన్ని పట్టణ మరియు జిల్లా పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ శిబిరంలో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల, మూత్రపిండాల, నరాల, ఎముకల మరియు స్త్రీలకు సంబంధించిన ప్రముఖ వైద్యులు పాల్గొంటున్నారని, బీపీ, ఈసీజీ, 2D ఎకో, జీఆర్బీఎస్, బిఎంఐ లాంటి ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, మందులు కూడా ఉచితంగానే అందజేయబడతాయని తెలిపారు. ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన వాల్ పోస్టర్లను, కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గోనె శ్యామ్ సుందర్రావు, వినయ్ కుమార్, డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ మరియు జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రేనీ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో ఈ నెల 14వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుండి మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీలో ఉన్నటువంటి మంచిర్యాల క్లబ్ ప్రాంగణంలో ఉచిత మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. ఈ మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపులో వివిధ రకాలకు సంబంధించిన స్పెషలైజేషన్ డాక్టర్స్ అందరూ కూడా పాల్గొని మరి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా 2D ఈకో కానివ్వండి, ఈసీజీ, అలాగే బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ లాంటి టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా ఆర్గనైజేషన్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మల్టీ హెల్త్ చెకప్ క్యాంపులో న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అండ్ 3 వైద్య నిపుణులు, డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ డాక్టర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి అవకాశము. మరి ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి చాలా పెద్ద క్యాంప్ ఇది. సో మంచిర్యాల జిల్లానే కాకుండా ఇతర జిల్లాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీలో ఉన్నటువంటి మంచిర్యాల క్లబ్ ప్రాంగణంలో ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి జబ్బులు ఉన్నటువంటి వారు పాల్గొనేసి వారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన వారికి మందులను కూడా మేము ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే బయట ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో 2D ఈకో, గుండె జబ్బుకు సంబంధించినటువంటి 2D ఈకో టెస్టులు కూడా మేము ఆ క్యాంపులో ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కరీంనగర్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న
ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని మంచిర్యాల క్లబ్లో ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. 14వ తేదీ ఆదివారం రోజున పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మంచి సదావకాశాన్ని ఎవరైతే డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా అన్ని సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు గురువారం నుంచి బెల్లంపల్లిలో ప్రారంభమయ్యాయి. సిపిఐ పార్టీ కార్యాలయం ఆవరణలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి వెంకటస్వామి జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు సిపిఐ కమ్యూనిస్టులు మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు బి పూర్ణిమ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నర్సయ్య, టౌన్ పార్టీ అసిస్టెంట్ కార్యదర్శి బొల్లం తిలక్, గుండా చంద్రం మాణిక్యం, బీకేఎంయు జిల్లా కార్యదర్శి బొల్లం సోని, ఎన్ఎఫ్ఐ-డబ్ల్యూ అధ్యక్షులు అక్కపెల్లి బాబు, బీకేఎం జాతీయ కౌన్సిల్ సభ్యులు రత్నం రాజం, జిల్లా సమితి సభ్యులు, బెల్లంపల్లి టౌన్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయ్యా కాళ్ళు మొక్కుతా బాంచననే రోజులకు వ్యతిరేకంగా పేద ప్రజలను, బలహీన వర్గాల ప్రజలను, దళితులను అందరినీ కూడా బాంచననే ప్రజలతోటి బందూకులు పట్టించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అక్క చెల్లెలను బతుకమ్మ బట్టలు ఉడేసి బతుకమ్మలు ఆడించారు దొరల గడిల ముందు. దానికి వ్యతిరేకంగా వెట్టి చాకిరి విముక్తి కోసం అనేక పద్ధతులలో సాయుధ పోరాటం నిర్వహించడం జరిగింది. ఈ సాయుధ పోరాటంలో పేద ప్రజలకు 10 లక్షల భూమి ఎకరాలను పంచియడం జరిగింది. అదే రకంగా 3000 గ్రామాలను విముక్తి చేయడం జరిగింది. అదే రకంగా ఆ పోరాటంలో నైజాం నిరంకుశ ప్రభుత్వం, నెహ్రూ సైన్యాలు నిర్దాక్షిణంగా దాడి చేయడం మూలంగా 4000 మంది తెలంగాణ వీరయోధులు తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. కాబట్టి ఒక సుదీర్ఘమైన చరిత్ర, ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర. కాబట్టి ఇలాంటి చరిత్రను వక్రీకరిస్తూ ఈరోజు బీజేపీ మతోన్మాదులు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఓ ద్వంద్వనీతిని వివరిస్తూ ఇది హిందూ రాజ్యంగా మార్చాలనే ప్రయత్నం చేస్తుండ్రు. మన ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని సవరించాలనే కుట్రలు వ్యక్తులు జరుగుతున్నాయి. ఈరోజు నిసిగ్గుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓట్ల చోరీకి కూడా పాల్పడడం జరుగుతుంది. ఇవన్నిటికి వ్యతిరేకంగా ఈ భారతదేశంలో లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా ముందై ఈరోజు రైతు సంఘాలకు, రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వ్యతిరేక చట్టాలు 44 ఏవైతున్నాయో అవిటిని కూడా నిర్దాక్షిణంగా సవరించి అదంతా చేస్తుండ్రు. కాబట్టి 150 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నాటి తెల్లదొరల పరిపాలనలో సాధించుకున్న కార్మిక చట్టాలను నిసిగ్గుగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం సవరించడం ప్రయత్నిస్తుంది. కాబట్టి దీనంతటికీ వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు, లౌకికవాదులు మరో త్యాగపూరితమైన పోరాటానికి పునరంకితం కావాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే గతంలో దక్షిణ తెలంగాణలో విజయవాడలో శిక్షణ శిబిరం పొందడం జరిగింది. ఉత్తర తెలంగాణ రాష్ట్రాలకు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు చంద్రపూర్లో, మన ఆదిలాబాద్ పక్కగా ఉన్న చంద్రపూర్లో ఈ గెరిల్లా శిక్షణ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాయుధ పోరాటానికి ఓ బ్రహ్మాండమైన చరిత్ర ఉంది. మన దాజి శంకర్రావు, కస్తాల రామకృష్ణ శాస్త్రి, గుండా సదాశివ్, బాషెట్టి గంగారాం, పోతుగంటి పోషెట్టి, ఇంకెందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 దళాలు పనిచేసినాయి. ఈ 6 దళాలలో జోడేగడ్డ దళం పవర్ఫుల్ గా పనిచేసింది. ఈ జోడేగడ్డ దళానికి కామ్రేడ్ బాషెట్టి గంగారాం గారు దళ కమాండర్ గా వివరించి ఆ రోజు కొమరం భీమును హత్య చేసిన మడావి కొద్దును కూడా పార్టీ నిర్ణయం మేరకు చంపాలని నిర్ణయిస్తే దానిని కూడా మట్టి కల్పించింది కామ్రేడ్ గంగారాం గారి దళం, బాషెట్టి గంగారాం గారి దళం. ఇటు అస్ఫాబాద్, అటు కాగజ్నగర్ ప్రాంతంలో దాదాపు 1,00,000 ఎకరాల భూమిని కూడా పేద ప్రజలకు పంచించిన చరిత్ర ఉంది. కాబట్టి ఆ సాయుధ పోరాటాల వెల్లువనే మూలంగానే ఈరోజు బెల్లంపల్లి ప్రాంతంలో కూడా ఆ రోజు రహస్యంగా దళాలు వచ్చి కార్మికుల ఇళ్లలో షెల్టర్ తీసుకోవడం జరిగింది. ఈ బెల్లంపల్లి బొగ్గన్ల ప్రాంతంగా బాసిల్ల పట్టణం. ఈ పట్టణంలో 1938 ప్రాంతంలోనే సాయుధ దళాలు సంచరించడం జరిగింది. కాబట్టి ఆ నేపథ్యాన్ని మనం ఆలోచిస్తే ఈరోజు బొగ్గుగనుల కేంద్రంగా బాసిల్లిన పట్టణాన్ని
ఈరోజు అవహేళన చేసే పద్ధతిలో ఆ సింగరేణి యాజమాన్యం కానీ ఈ దోపిడీ వర్గ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణాన్ని వరద నీటిలో నిండా ముంచి మంచిర్యాల గురించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుల వెల్లడి. ఈ నెల 14న హైటెక్ సిటీ మంచిర్యాల క్లబ్లో రేనే హాస్పిటల్ వారిచే ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జెండా ఆవిష్కరించి ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.